గఫూర్ గారు, ఈ దుర్మార్గం ఏంటి, అసలు ఈ పద్ధతులేంటి? కేవలం ప్రశ్నించి వదిలేసే పరిస్థితి ఉన్నదా? ఎవరి డబ్బండి అది? 500 కోట్లు. ఒక పక్క పోలవరానికి డబ్బులు లేవని గోలగోల చేసిన వాళ్ళు 500 కోట్లు భవనాలు నిర్మించుకోవడానికి మాత్రం వాళ్ళకున్నాయి. వాట్ టు సే? అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే మంత్రి చెప్పారు, ఇది కేవలం పర్యాటక శాఖకు సంబంధించింది మాత్రమే అని చెప్పారు కొద్ది రోజులు. అలాగే రకరకాల మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గఫూర్ గారు, వీ హ్యావ్ టు రియాక్ట్ వెరీ సీరియస్లీ, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అనేది. ఇప్పుడు రాజేంద్ర గారు, ఈ రిషికొండ విషయంలో ఇది చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిదీ రహస్యంగా పెట్టింది. చాలా రోజులు ఏం చెప్పారు, అక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నాయి, ఆ హరిత రిసార్ట్స్ ను రీప్లేస్ చేస్తున్నామని చెప్పారు. అయితే మరి హరిత రిసార్ట్స్ టూరిజం వాళ్ళు కడుతున్నప్పుడు జనాన్ని ఎందుకు పోనివ్వరు, ఎందుకు విజిట్ చేయనివ్వరు అంటే, లేదు మేము ఎవరు రానివ్వమని పోలీసులను బందోబస్తు పెట్టి అది చేసి, ఆ తర్వాత అది హైకోర్టు పోయింది, సుప్రీంకోర్టు పోయింది, గ్రీన్ ట్రిబ్యునల్ పోయింది. గ్రీన్ ట్రిబ్యునల్ కలెక్టర్ కు వాళ్ళని ఆర్డర్ చేసింది, ఎంత వయలేషన్ జరిగిందో చూడమని, ఎన్ని ఎకరాలు తవ్వినారు ఋషికొండను అనేటువంటిది. ఇది ప్రతిపక్షం కూడా చాలా కాలంగా ఋషికొండను గుండు కొట్టించారు, మొత్తం నున్నగా చేస్తున్నారు, ఇది అన్ని చట్టాలని ఉల్లంఘిస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రతిపక్షంగా తెలుగుదేశం కావచ్చు, మేం కావచ్చు, జనసేన కావచ్చు, చాలా కాలంగా ఆందోళన చేస్తూ వచ్చాం. చివరికి ఏమిటంటే ఆ రాజ్మహల్ రహస్యం ఏదో ఈరోజు బయటపడింది. దాంట్లో ఏమేమి పెడుతున్నారు, ఎంత ఖర్చు పెట్టినారు, ఏమిటి అని. ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఒక రాచరిక వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా తన రాజమందిరాన్ని చట్టాలన్నింటినీ ఉల్లంఘించి అక్కడ కట్టుకున్నాడు అనేటువంటిది వాస్తవం. ఈరోజు సిగ్గు లేకుండా ఏం చెప్తున్నారు వాళ్ళు, మళ్ళా అబ్బెబ్బే అదేం మా సొంతం కాదు కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, ఏం చేస్తారో చేసుకునివ్వండి. నేను ఇక్కడ అడిగేది ఏంటంటే వైసీపీని, అసలు కట్టాలనేటువంటి తీర్మానం ఎక్కడ చేశారు? 500 కోట్ల రూపాయలు టూరిజం కార్పొరేషన్ తరఫున అలొకేట్ చేసేటప్పుడు దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమిటి, నిజంగా టూరిజం కార్పొరేషన్కి అవసరమా అక్కడ, ఇవన్నీ స్టడీ చేయాలి కదా. అవి లేకుండా ముఖ్యమంత్రి గారి కోసం టూరిజం పేరుతో చట్టాల్ని పక్కన పెట్టి, చట్టాల్ని ఉల్లంఘించి, కళ్ళు గప్పి, సుప్రీంకోర్టు కళ్ళు గప్పి, హరిత ట్రిబ్యునల్ కళ్ళు గప్పి మోసం చేయడం, దగా చేయడం, అది తప్ప ఇంకోటేం కాదది. ఇప్పుడు తేలింది ఏమిటంటే సూటు, భార్య భర్తలు ఉండడానికి ఒక రాయల్ సూట్ ఒకటి, ఆ తర్వాత 2 కుటుంబ సభ్యులు ఉండడానికి మరొక సూట్. ఇవన్నీ చూస్తుంటే కడుపు మండుతుందండి. ఎవరి నాయన సొమ్మిది, ఎట్లా ఖర్చు పెడతారు, ఎక్కడ అనుమతులు ఉన్నాయి? ఏ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి రాజవిలాసాలు చేస్తాడా? ఏ రాష్ట్రంలో ప్రజాసేవకుడు ముఖ్యమంత్రి ఒకవైపు చెప్తాడు నేను రూపాయి జీతం తీసుకుంటా అని, రూపాయి జీతం తీసుకుని పని చేస్తాడా? 500 కోట్లు మరి ఆ జోగుల నుంచి కడతాడా తిరిగి? చాలా దుర్మార్గం ఇది. జగన్మోహన్ రెడ్డికి ఏ చట్టం లేదు, ఆయన అనుకున్నదే చట్టము, ఒక అరాచక పాలన నెలకొనింది రాష్ట్రం అని చెప్పడానికి సజీవ ఉదాహరణే రిషికొండ ఈ నిర్మాణం అండి. కాబట్టి దీని మీద ఏం చేయాలి? ప్రజలైతే శిక్షించారు. ప్రజలు ఈ తీర్పు చెప్పడం అమాయకంగా చేయలేదండి. ఏదో వాళ్ళు అనుకుంటున్నారు ఈవీఎంలో పొరపాటు జరిగింది. ఈవీఎం కాదు, మిమ్మల్ని చెంపలు పగలగొట్టాలని ప్రజలు తీర్మానం చేస్తున్నారు. రిషికొండను చూశారు, డాక్టర్ సుధాకర్ను చూశారు, చంద్రబాబు అరెస్టును చూశారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఆయన ఎవరితో కలవని పరిస్థితి, రోడ్లు చూశారు, విద్య వైద్యం అన్ని నిర్లక్ష్యాన్ని చూశారు. కాబట్టే ప్రజలు ఆ చెంప ఈ చెంప వాయగొట్టినారు. ఈ రోజు ఒక మూలను గుర్తుపెట్టినారు. అయితే ఆ బిల్డింగ్ ఏం చేయాలి ఇప్పుడు? చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం చేయడం అనేది ఒక భాగం. నేను చెప్పేది ఏమిటంటే బిల్డింగ్ పడగొట్టకూడదండి. ప్రజాధనంతో ఖర్చు పెట్టిన ఏ బిల్డింగ్ కూడా పడగొట్టకూడదు. దాన్ని బెటర్గా ఎట్లా వినియోగించుకోవాలా అనేటువంటిది ప్లాన్ చేయాలి. ఎందుకంటే మనకంటే ఇంకా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎప్పుడు వస్తారండి? ప్రధానమంత్రి రాష్ట్రపతి రోజు వస్తారా విశాఖపట్నానికి? కాబట్టి దాన్ని బెటర్ వేలో ఎట్లా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూడాలా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే చట్టాలన్నింటినీ ఉల్లంఘించిన అధికారుల్ని ముఖ్యమంత్రి కోరుకోవచ్చు, ముఖ్యమంత్రి తాజ్ మహల్ లాగా కట్టుకోవాలనుకోవచ్చు, కానీ చట్టాలు ఉంటాయి కదా, మరి ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటి నిబంధన మరి లేదా పబ్లిక్ గా చెప్పాలి. వాళ్ళు
ఇదిగో ఈ రూపంలో మేము కట్టబోతున్నామని చెప్పాలా. ఇదేమి కాకుండా ఆ కుట్రలో జిల్లా కలెక్టర్ భాగస్వామే, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ భాగస్వామే, రోజా గారు భాగస్వామే. ఆమె ఎందుకంటే ఆమె మధ్యలో ఈ మధ్య మాట్లాడింది, అవును మేమే కట్టినాము, ముఖ్యమంత్రి గారి నిర్ణయం, ఆయన అక్కడ ఉంటే ఆయనకే వదిలిపెడతాం. నీ సొంత జాగిరమ్మా ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకోవడానికి? కాబట్టి వీళ్ళందరినీ ముద్దాయిలుగా చేయాలా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. రూల్స్ ఎక్కడెక్కడ వాయలేషన్ జరిగినాయో అధికారులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి కేసులు పెట్టాలా. ఆ బిల్డింగ్ మాత్రం పడగొట్టకూడదు, దాన్ని బెటర్ వేలో వినియోగించుకోవడానికి ప్లాన్ చేయాలా. అట్లాగే ఈరోజు చూసాం సార్, తాడేపల్లిలో 45 కోట్లు ఖర్చు చేశారంట ఆ బిల్డింగ్. ఆయన ఎవరు రూపాయల జీతం తీసుకుంటాడు, కానీ 45 కోట్ల ప్రజాధనం బిల్డింగ్. 45 కోట్లతో మంచి ఇంద్రభవనం కట్టవచ్చు ముఖ్యమంత్రి గారికి. పర్మనెంట్ గా ప్రభుత్వం ఆస్తిగా ఉంటుంది అది. అట్లా కాకుండా ఒక ప్రైవేట్ బిల్డింగ్ కు ఆ రకంగా ఖర్చు పెట్టుకోవడం, ఇది కూడా చట్ట ఉల్లంఘనే. రోడ్డు పక్కన ఉండే రోడ్డు 4.5 కోట్లతో వేసింది. ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ దొరికింది, ఆ రోడ్లో తిరుగుతున్నారు. ఆ సందర్భంగా ప్రజలు చెప్పిన ఆవేదన వింటే ఇట్లాంటి దుర్మార్గులు అధికారాన్ని ఉపయోగించుకొని ఎంత అరాచకం చేసినారో అర్థమవుతుంది. ఎవరు ఇళ్లకు పోనీకి లేకుండా, పిల్లలు స్కూళ్ళకు పోనీకి లేకుండా ఆ రోడ్డు అంతా ఆక్యుపై చేసుకొని చుట్టూ తిరిగిపోండి అని చెప్తే ఎంత బాధలు పడినారు. అట్లాగే బిల్డింగ్ లోపల 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన లెక్కలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా విచారణ జరగాలండి, కఠినంగా శిక్షించాలా. ఎవరైతే రూల్స్ ను వయలేట్ చేశారో కఠినంగా శిక్షార్హులు, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలా. ఇంక్లూడింగ్ రిషికొండ తప్పనిసరిగా క్రిమినల్ కేసు పెట్టాలనేసి నేను డిమాండ్ చేస్తూ బిల్డింగ్ ని, ఎందుకంటే ఈ రోజు ఒక సోదరుడు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు, ఈ బిల్డింగ్ ను కూల్ చేయాలని. నేను వ్యతిరేకం దానికి. 500 కోట్లు ఎవరు ఖర్చు పెట్టినది ప్రజాధనం, ప్రజాధనంతో కట్టిన బిల్డింగ్ ఏది కూల్చడం